నచ్చలేదని కాదు. ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ అ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? ఫ్రెండ్స్ మీరు అయితే డెమో వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే కాపీరైట్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే మీట్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఫుల్ డెమో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మన డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, ప్రెజెంట్ అండ్ XML ఫైల్ అయితే ఇచ్చాము ఫ్రెండ్స్. అక్కడ నుండి అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నాను. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే నా లోగో ఉంటుంది. నా లోగో తీసేసి మీ లోగో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఏంటంటే నేనైతే కొన్ని అయితే లిరికల్ అయితే నేనైతే యాడ్ చేసిన. ఓకేనా, ఈ లిరికల్ తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మనకు 12.21 ms ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ముందుకైతే ప్లస్ ఐకాన్లోకి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మనమైతే మన ఫొటోస్ ఏ ఫోల్డర్స్లో ఉన్నాయో మనమైతే ఒకసారి అయితే చెక్ అయితే చేసుకుందాం. ఓకేనా, మనకైతే ఫస్ట్ ఫోటో ఉందిగా, ఈ ఫోటోని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్లోకి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ప్లస్ ఐకాన్కి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న ఫిల్ కంపోజిషన్ ఏరియా అయినా చేసుకోవచ్చు. మనం నచ్చినట్టయినా మనమైనా జూమ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి మనమైతే ఈ రకంగా అయితే జూమ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకు స్టెప్ బై స్టెప్ ఇలా అన్ని అయితే మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ రకంగా. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫోటోలు అయితే యాడ్ చేసి చూపించాలంటే మీకైతే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకనే నేనైతే కొన్ని ఫోటోస్ అయితే నేనైతే యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫోటోలు అయితే యాడ్ చేసిన. ఓకేనా, ఈ రకంగా మనమైతే అన్ని ఫోటోలు యాడ్ చేసుకున్నామా చేయలేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకైతే కింద ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో అయితే నాకైతే తెలపండి. ఓకేనా, ఈ రకంగా యాడ్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడైతే వీటికైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఓకేనా, మనమైతే బ్యాక్ వచ్చి నేనైతే షేక్ ఎఫెక్ట్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే మీరైతే ఇన్పుట్ చేసుకున్నారుగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి లిరికల్ ఉంది. ఈ లిరికల్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్కి కాఫీ ఎఫెక్ట్స్ అయితే చేసుకుందాం. ఓకేనా, కాఫీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత మనమైతే బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్ ఎడిట్ చేస్తున్న ఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఎడిట్ చేస్తున్న ఫైల్ని క్లిక్ చేసి మనమైతే ఇప్పుడైతే కింద అయితే లిరికల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లిరికల్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా, ఈ రకంగా అయితే మనమైతే అన్ని లిరికల్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు అసలు సబ్స్క్రైబ్ చేస్తలేరు. అసలు ఎందుకో ఏమో ఫ్రెండ్స్, నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏందో అసలు మీరు నాకు సపోర్ట్ లేకపోయినా నేను ఈ స్టేజ్కి నేను రాలేకపోయినాలే, కానీ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి స్థాయిలో ఉంటాను ఫ్రెండ్స్. మీ వల్లనే నేను ఈ స్థాయికి కూడా రావడం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అసలు ఇంకా కొద్దిగా మీరైతే చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మన వీడియోస్కి కొంతమందికి అయితే మీరైతే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనమైతే లిరికల్కి అయితే మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసినాం. ఓకేనా, మళ్ళీ అయితే మనం బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఏం చేయాలంటే మనమైతే ఇక్కడ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్కి కాఫీ ఎఫెక్ట్స్ అయితే చేసుకుందాం. ఓకేనా, కాఫీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే బీట్ మార్కెట్ చేస్తున్న ఫైల్ ఉంది కదా, ఈ బీట్ మార్కెట్ ఫైల్ వెళ్ళిన తర్వాత మనం అయితే ఇప్పుడైతే ఫొటోస్కి అయితే షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్టార్టింగ్లో 2 లెంత్ ఫొటోస్ ఉన్నాయి. ఈ లెంత్ ఫొటోస్ని అయితే మనమైతే వదిలేద్దాం. నేనైతే మీకైతే ఇంకా మంచిగా కనిపించడానికి నేనైతే ఒక సింపుల్ ప్రాసెస్లో నేనైతే జూమ్ తగ్గించి నేనైతే చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకై స్టార్టింగ్లో 2 లెంత్ ఫొటోస్ ఉన్నాయిగా, ఈ ఫోటోని వదిలేసి ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా, పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మనమైతే ఇంకో ఫోటో ఉంది. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా, ఈ రకంగా మనమైతే ఈ షార్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫోటోని
చేసి మళ్ళీ అయితే మనకు 2 లెంత్ ఫొటోస్ వస్తాయి. 2 కాదు 3 ఫొటోస్ అయితే వస్తాయి. ఈ ఫొటోస్ అయితే వదిలేద్దాం. మళ్ళీ షార్ట్ ఫొటోస్ అయితే మనకు వస్తాయి. ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ నొక్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ నొక్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా మళ్ళీ మనకు అయితే 3 లెంత్ ఫొటోస్ అయితే ఉంటాయి. మనం 3 లెంత్ ఉండడం వల్ల మళ్ళీ అయితే షార్ట్ 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఓకేనా. ఈ ఫొటోస్కి అయితే మనం అయితే చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. మీకు అసలు వీడియో అర్థం కాకపోయినా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరైతే కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. మనకు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ లెంత్ ఫొటోస్ 2, 3 అయితే వస్తూ ఉంటాయి. మనమైతే షార్ట్ ఫొటోస్, ఈ షార్ట్ అంటే డబల్ రెడ్, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ లైన్స్ అనేవి దగ్గర 2 ఫొటోస్కి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోలకి అయితే మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసేద్దాం. ఓకేనా. ఈ రకంగా మనమైతే యాడ్ చేసేయడం జరుగుతుంది. ఓకేనా. మనమైతే ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మనమైతే ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోటోని క్లిక్ చేసి లెంత్ ఫోటోని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ నొక్కి కాఫీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోలు ఏంది ఇలా ఉన్నాయని మీరైతే ఆశ్చర్యపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు నచ్చిన ఫొటోస్ అయితే మనమైతే షేక్ ఎఫెక్ట్లో ఏ రకంగా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. మనమైతే మళ్ళీ బీట్ మార్కెట్ చేస్తున్న ఫైల్ ఉందిగా, ఈ బీట్ మార్కెట్ చేస్తున్న ఫైల్లో మనమైతే వెళ్ళి, ఓకేనా, వెళ్ళిన తర్వాత మనకైతే లెంత్ ఫొటోస్ అయితే వాటికైతే మనమైతే షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడైతే లెంత్ ఫొటోస్కి అయితే షేక్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఓకేనా. ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ నొక్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసింది. ఓకేనా. మళ్ళీ మనకైతే ఇంకో లెంత్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ నొక్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాకలైతే షార్ట్ ఫొటోస్కి అయితే చేసినాం. ఈ 2 ఫోటోలు షార్ట్ ఫొటోస్కి అయితే చేసినాం. మళ్ళీ లెంత్ ఫొటోస్ అయితే వదిలేసినాం కదా. ఈ లెంత్ ఫొటోస్కి మాత్రం మనమైతే ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసేద్దాం. ఓకేనా. ఈ రకంగా మళ్ళీ లెంత్ ఫోటో వస్తుంది. ఈ రకంగా ఫ్రెండ్స్, కొత్త చూసిన వాళ్ళు మాత్రం జర సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా. ఈ రకంగా అయితే మనమైతే లెంత్ ఫోటో చేసిన తర్వాత మళ్ళీ మనకు షార్ట్ 2 ఫొటోస్ ఉంటాయి. ఈ షార్ట్ 2 ఫొటోస్ తర్వాత మనకైతే లెంత్ ఫోటో వస్తుంది. ఈ లెంత్ ఫోటోని అయితే చేసేద్దాం. మళ్ళీ అయితే మనకు ఇంకో లెంత్ ఫోటో వస్తుంది. ఇక్కడైతే 3 లెంత్ ఫొటోస్ అయితే మధ్యలో 2 or 3 అయితే వస్తాయి. ఓకేనా. ఓకే. మళ్ళీ షార్ట్ 2 ఫొటోస్ వస్తాయి. ఓకే. ఈ షార్ట్ 2 ఫొటోస్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా జరిపితే మనకైతే ఇంకో లెంత్ ఫొటోస్ అయితే రావడం జరిగింది. 3 లెంత్ ఫోటో. ఈ రకంగా అయితే మనమైతే ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసేద్దాం. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ నొక్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. ఓకేనా. మళ్ళీ అయితే మనకి దీంతో అయితే మనకైతే ఇక్కడ అయితే లెంత్ ఫొటోస్ అయితే మొత్తానికైతే అయిపోవడం జరిగింది. లాస్ట్గా అయితే ఒక ఫోటో అయితే మనకైతే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ నొక్కి పేస్ట్ ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మనకైతే మొత్తానికి అయిపోయింది. ఓకేనా. ఓకే. మనమైతే ఇప్పుడు సెట్టింగ్ పక్కన ఇక్కడ షేర్ ఆప్షన్ ఉందిగా, ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి మనమైతే కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేసి వీడియో అయితే మొత్తానికి అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.